ఇలాగా చెప్పుకుంటా పోతే ఎన్నో రకాల భారీ పరిశ్రమల దగ్గర నుంచి మధ్య తరహా పరిశ్రమలని కూడా విశాఖపట్నం అలాగే ఇతర ప్రాంతాలకు కూడా రాబోతా ఉన్నాయి. ఇవన్నీ ఓ పక్క జరుగుతుంటే వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా కనీసం వాళ్ళు చేసిన తప్పులకి పశ్చాత్తాపడి వాళ్ళు చంపలేసుకోకుండా ఇంకా దీన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడటం వాళ్ళ యొక్క దిగజారుడుతనానికి ఒక నిదర్శనం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే విజయసాయిరెడ్డి గారి రాజీనామా మరి వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు స్ట్రాటజీ అనుకుంటారో లేకపోతే ఇంకోటి అనుకుంటారో, బయట రకరకాల దీని మీద రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఏదో ఆ ఈడీ కేసులు లేకపోతే మిగతా వాటిలో తప్పుకోవడానికి ఈ విధంగా డ్రామా ఆడుతున్నారు కొంతమంది అంటా ఉన్నారు. కొంతమంది లేదు వేరే పొలిటికల్ పార్టీతో చేస్తారని చెప్పి ఒకటి అనుకుంటున్నారు. బట్ ఏది ఏమైనా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క తాజా పరిస్థితికి విజయసాయిరెడ్డి రాజీనామా ఒక ఉదాహరణ. నేను గతంలో ఏదైతే చెప్పానో అది మునుగుతున్న పడవ కాదు, మునిగిపోయిన పడవని, దానికి ఇది మరో ఉదాహరణ. ఈరోజు సాయిరెడ్డిది, రేపు అయోధ్య రామరెడ్డి గారిది, ఆ ఎల్లుండి ఇంకొకరిది, ఇట్లా ఎవరైతే ఈ పార్టీలో ఉన్న ఒకరిద్దరు బ్యాలెన్స్ ఉన్నారో వాళ్ళు కూడా త్వరలోనే పార్టీకి బై బై చెప్పే పరిస్థితి వస్తుంది. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏకాగ్గా మిగిలిపోవాల్సిన పరిస్థితి రాబోతా ఉంది. మరి 151 స్థానాలతోటి ఒక బలమైన పార్టీగా 22 ఎంపీలతోటి మరి ఎలిగిన పార్టీ ఈరోజు ఇలాంటి స్థితికి వచ్చిందంటే దానికి కర్త కర్మ క్రియ సర్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన యొక్క వైఖరి, ఆయన యొక్క ఆలోచన కారణం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే విజయసాయిరెడ్డి రాజీనామా మరి ఆ రాజ్యసభ చైర్మన్ గారికి కూడా ఇచ్చారని చెప్పి ఇప్పుడే మనం వార్తలు చూస్తా ఉన్నాం.